హాయ్! వెల్కమ్ ఫ్రెండ్స్. తెలివితేటలకి స్వాగతం. మార్కెటు ఎట్టకేలకు చిట్ట చివరికి నిన్న తగ్గినా మళ్ళీ రికవర్ అయిపోయింది. అంటే షార్ట్ సెల్లింగ్ వచ్చిన చోటల్లా బయింగ్ వచ్చేస్తున్నది. దాంతోటి వీళ్ళు షార్ట్ కవరింగ్‌కి వెళ్ళిపోవాల్సొస్తున్నది. బ్యాంక్ నిఫ్టీ అయితే 300 పాయింట్లు పైగా తగ్గినా వీక్లీ ఫస్ట్ డే కదా బ్యాంక్ నిఫ్టీకి. మళ్ళీ టోటల్‌గా రికవర్ అయిపోయి ప్లస్ అయిపోయింది. నిఫ్టీ అయితే ఫ్లాట్ అనుకోండి. బ్యాంక్ నిఫ్టీ అయితే మాత్రం కొంచెం పాజిటివ్‌గా క్లోజ్ అయింది. అంటే ఏంటంటే దీన్ని బట్టి మార్కెట్‌ని పడేయటానికి ప్రయత్నించినప్పుడల్లా బేర్స్ విఫలమవుతున్నారు. మళ్ళీ వాళ్ళు వెనక్కొచ్చి తిరిగి షార్ట్ కవరింగ్ చేసుకోవాల్సి వస్తున్నది. అందువల్ల ఏంటంటే మార్కెట్లు ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే స్ట్రాంగ్‌గానే బాగానే ఉన్నాయని చెప్పుకోవాలి. సో, కరెక్షను, సెల్లింగ్ అయితే కనిపించడం లేదు. హ్మ్. మరి ఎట్లా ఉంది అంటే ఫస్ట్ నిన్న బాగోలేదు కానీ ఈరోజు మాత్రం అడ్వాన్స్డ్ డిక్లైన్ రేషియో బాగా ఇంప్రూవ్ అయింది. ఆల్మోస్ట్ 2:1 రేంజ్. అట్‌లీస్ట్ 3:2. సెకండు వోలటాలిటీ ఇండెక్స్ తగ్గింది. ఒక 3% దాకా డౌను. అంటే 13 ప్లస్‌కొచ్చింది. 14 ప్లస్ ఉన్నదల్లా 13 ప్లస్‌కొచ్చింది. అంటే బిలో 14కొచ్చింది. ఈ 2 పాజిటివ్ న్యూస్. తర్వాత టీసీఎస్ రిజల్ట్స్ వచ్చినాయి. టీసీఎస్ రిజల్ట్స్ ఎస్టిమేట్స్ కంటే బాగానే ఉన్నాయి. దే ఆర్ బెటర్ దాన్ ది ఎస్టిమేట్స్. కాబట్టి టీసీఎస్ రిజల్ట్స్ కొంచెం మార్కెట్‌కి ఎంకరేజ్‌మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఇంకా మిగతా కంపెనీలు ఉన్నాయనుకోండి ఇప్పుడు విప్రో, ఇన్ఫోసిస్ వగైరా కంపెనీలన్నీ చూడాలి. బట్ ఓవరాల్‌గా ఏంటంటే ఫస్ట్ ఇండికేషన్ ఏంటంటే ఫస్ట్ వచ్చినటువంటి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ రిజల్ట్స్ బాగున్నాయి. ఇట్స్ ఓకే. గ్లోబల్ మార్కెట్స్ బాగున్నాయి. ఇంకా అట్లా చెప్పుకుపోతే మార్కెట్‌లో భయపడవలసిన పరిస్థితులైతే ఏమి లేవు. సెల్లింగ్ వచ్చేస్తుందేమో, పడిపోతుందేమో మార్కెట్ అనే సిట్యుయేషన్ ఇమ్మీడియేట్‌గా అయితే కనిపించడం లేదు. అయితే వచ్చేదేదో సడెన్‌గా వస్తుందనుకోండి అది మనం ఏం చేయలేం. మళ్ళీ బడ్జెట్ ఒకటి దగ్గరలో ఉంది. వి హావ్ టు చెక్ హౌ ది బడ్జెట్ ఫేర్స్. అది చాలా ఇంపార్టెంట్. బడ్జెట్ ఎలా ఉంటుంది అన్నది చాలా ఇట్స్ ఎ బిగ్ క్వెషన్. అయితే కొంతమంది చెప్పడం ఏంటంటే, ఇప్పుడు బాగుంది మార్కెట్ పెరుగుతున్నాయి కాబట్టి బడ్జెట్ తర్వాత కొంచెం సెల్లింగ్ వస్తుందేమో, ప్రాఫిట్ బుకింగ్ వస్తుందేమో అని. లెట్ అస్ సీ. అప్పటి వరకు పెరుగుతూ ఉంటే అప్పుడు కరెక్షన్ వచ్చినా రావచ్చు. వి విల్ చెక్. అంతేగాని వి కెనాట్ డ్రా కంక్లూజన్స్. అది ఎప్పుడు చేయకూడదు. మార్కెట్‌ని ఆహ్, అసెస్ చేయటానికి ప్రయత్నించకూడదు. మార్కెట్ మూవ్‌మెంట్‌ని గౌరవించటం, మార్కెట్‌ని యాక్సెప్టింగ్ యాజ్ ఇట్ ఈజ్. పెరుగుతుంటే ఓకే పెరుగుతున్నది. తగ్గుతుంటే తగ్గుతున్నది అంతే. ఆ! అది విషయం. తర్వాత లెట్ అస్ చెక్ హీట్ మ్యాప్ చూద్దాం మార్కెటు. ఫస్ట్ నిఫ్టీ 100 చూద్దాం. ఇది హీట్ మ్యాప్ నిఫ్టీ 100. నిఫ్టీ 100లో జొమాటో ఒకటి, ఆర్ఈసీ ఒకటి, ఓఎన్జీసీ ఒకటి, అంబుజా సిమెంట్ ఒకటి, బీపీసీఎల్ ఒకటి 2% మోర్ దాన్ 2%లో ఉన్నాయి. మిగిలినవి కోల్ ఇండియా, పీఎఫ్సీ, ఐటీసీ. ఐటీసీ 2, 3, 4 రోజులుగా పెరుగుతున్నది. బుల్లిష్‌గా ఉంది. టెక్నికల్‌గా బుల్లిష్‌గా ఉంది. తర్వాత టాటా మోటార్స్ ఒకటి, ఐఓసీ, టీవీఎస్ మోటారు, డీమార్ట్, ట్రెంట్. హ్మ్. ట్రెంట్ ఈ మధ్యన కొంచెం రేంజ్‌గా ఉన్నట్టుండి కొద్దిగా ఇప్పుడు పికప్ అవుతున్నది. హాల్ ఒకటి. ఇవి మిగిలినవి బిలో 1%. తగ్గిన వాటిలో తీసుకుంటే బాగా తగ్గినవి తీసుకోవాల్సొస్తే ఏమి లేవు. నౌకరీ డాట్ కామ్ ఒకటి కనపడుతున్నది. 2.5%. మిగిలినవంతా వేదాంత గాని లెస్ దాన్ 2%. మరి టాటా కన్స్యూమర్సు, బజాజ్ ఫైనాన్సు, జైడస్, ఎమ్ అండ్ ఎమ్. ఎమ్ అండ్ ఎమ్ మరి వెహికల్ ధరలు తగ్గించిందని చెప్పి
ఆ ప్రాఫిటబిలిటీ ఎఫెక్ట్ అవుతుందని చెప్పి M&Mని పడేస్తున్నారు. డివిస్ ల్యాబొరేటరీస్ కొంచెం బాగా పెరిగింది కదా, కొంచెం కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లోకి వచ్చింది. చోళా ఫైనాన్స్ ఒకటి, ఎన్టీపీసీ ఒకటి, ఇది. సో మోడరేట్గా ఉంది. మార్కెట్లు బాగా పెరిగినవి లేవు, అలా అని చెప్పి బాగా తగ్గినవి లేవు. అదండి. చాలా స్టాక్స్ నిఫ్టీ 50లో స్టాక్స్ తీసుకున్నట్లయితే రేంజ్లో నడుస్తున్నాయి. పెద్ద మొమెంటమ్ ఏమీ లేదు, పెద్దగా పెరగటం లేదు, తగ్గటం లేదు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈరోజు ఫ్లాట్ మార్కెట్. బాగా పెరిగిన వాటిలో ఒక ఓఎన్జీసీ ఒకటి కనబడుతుంది, కొద్దిగా 2.2%, 2.1%. అలాగని తగ్గిన వాటిలో ఏమైనా ఉన్నాయంటే నిఫ్టీ 50 స్టాక్స్ తగ్గినవి కూడా లేవు. కొంచెం M&M ఒకటి, ఇట్లాగా బజాజ్ ఫైనాన్స్ ఒకటి, కొద్దిగా లెస్ దాన్ 2%. అంటే ఎలాంటి అలజడి లేదు, ఎలా ఉంటుందో చూద్దామనే టైపే కానీ అగ్రెసివ్గా బాగుంటుందని కొనేయటం కానీ, లేకపోతే పడిపోతుందని అమ్మేయటం కానీ ఇవేమీ చేయటం లేదు ఎవరు. ఇది విశేషం, మార్కెట్కు ఉన్నటువంటి విశేషం. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఏంటంటే ఇన్వెస్టర్స్ ఏమిటంటే బడ్జెట్ వరకు వెయిట్ చేసి చూడటమే, ఎలా ఉంటుందో చూడటం అదొకటి. లేదనుకుంటే కొంచెం బాగా పెరిగినవి, ప్రాఫిట్లో ఉన్నవి అనుకుంటే ఏదైనా కొంచెం పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవడం, అది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మార్కెట్ రేంజ్ బౌండ్గా ఉంది, పెద్ద అలజడి లేదు, బాగా రైజింగ్ కాదు, అలానే ఫాలింగ్ కాదు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఏంటంటే వెయిట్ అండ్ వాచ్, మార్కెట్స్ ఆర్ ఇన్ వెయిట్ అండ్ వాచ్ మోడ్. అది విషయం. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. అండ్ రేపు వీక్లీ సెటిల్మెంట్ ఫస్ట్ డే కాబట్టి ఇంకా 2 వారాలు ఉంది. మనకి 23న బడ్జెట్ వస్తున్నది కదా, 23నే కదా బడ్జెట్ వస్తున్నది. అంటే ఈ వారం తర్వాత నెక్స్ట్ వీక్ అదే సెటిల్మెంట్ వీక్ కూడాను. సెటిల్మెంటు అప్పుడే, బడ్జెట్ అప్పుడే. ఎలా ఉంటుందో చూడాలి. అయితే ఎక్కువ వాలటైల్గా ఉంటుంది, అది మాత్రం తెలిసిన విషయమే. దట్స్ వాట్ వీ హ్యావ్ టు చెక్. ఓకే అండి, ఆల్ ద బెస్ట్. వండర్ఫుల్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్.